పార్టీ జై జై కాంగ్రెస్ జై జై ఫోటో మంచి రాని ఇక్కడ రాని ట్రెండ్ మొత్తం తేదీ ఓకే మంచి రాని అనిల్ భాయ్ పిలిచింది సావులరాజు డైరెక్టర్ సార్ ఆధునిక భారతదేశ నిర్మాత పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి 61వ వర్ధంతి రోజు. జవహర్లాల్ నెహ్రూ గారు భారతదేశానికి స్వాతంత్ర ఉద్యమంలో వాళ్ళ ఫాదర్ మోతీలాల్ నెహ్రూ గారు చాలా త్యాగాలు చేశారు. లక్షలాది కోట్లాది రూపాయలు మన స్వాతంత్ర ఉద్యమంలో ఖర్చు పెట్టారు. కాబట్టి దేశం స్వాతంత్రం రావడం కొంత ఉపయోగపడ్డది వాళ్ళ త్యాగాలు. 10 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ. ఒకసారి 7 నెలలు, ఒకసారి 10 నెలలు, ఒకసారి 2 సంవత్సరాలు, ఇట్లా మొత్తం ఆయన జైల్లో ఉన్న టైం మనం లెక్క చేస్తే 10 సంవత్సరాలు జైలు ఉన్నాడు. ఆయన చాలా పుస్తకాలు రాసిండు. గ్లిమ్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ అని రాసిండు, డిస్కవరీ రాసిండు. తర్వాత భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పంచవర్ష ప్రణాళిక పెట్టించిండు. 3 సార్లు ఆయన ప్రధానమంత్రి కాగలిగిండు. 1950 నుంచి 52 వరకు తాత్కాలిక ప్రభుత్వాల కూడా మన ప్రధానమంత్రి ఉన్నాడు. ఆయన ప్రధానమంత్రి ఉన్నప్పుడే ఉప ప్రధానిగా వల్లభాయ్ పటేల్ ఉన్నాడు. వల్లభాయ్ పటేల్ కూడా దాని దగ్గర ఇవాళ బీజేపీ వాళ్ళు వీళ్ళు వల్లభాయ్ పటేల్ వేరు, నెహ్రూ వేరు అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. నెహ్రూ అంటే ఒక ముస్లిం అని చెప్తా ఉన్నారు కాశ్మీర్ పండితులు వాళ్ళు. మరి ఇలా కాశ్మీర్ నెహ్రూ చేయబట్టే కాశ్మీర్ సమస్య వచ్చింది అంటున్నారు. మరి కాశ్మీర్ సమస్య వచ్చిందని మీరు బాధపడితే ఇప్పుడు కాశ్మీర్ వదిలిపెట్టుకోవడానికి మనం ఏమైనా రెడీ ఉన్నామా? సింధూర్ అనే యుద్ధం ఎందుకు చేయవలసి వచ్చింది? మనం అట్లా అనుకుంటే హైదరాబాద్ కూడా మనకుండము, జూనాగఢ్ కూడా ఉండకపోవు. స్వతంత్రం వచ్చే నాటికి మొత్తం ముస్లింలే ఈ దేశంలో 560 సంస్థానాలు ఉంటే ఎక్కువ శాతం వాళ్ళే ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఇంగ్లీష్ ఒకటి డివైడ్ ఇండియా చేసేటప్పుడు పాకిస్తాన్ కూడా సపరేట్ చేసిండు. దానికోసమే నెహ్రూ వాళ్ళు త్యాగాలు చేశారు. 1929 నుంచి 30 మన స్వతంత్ర భారతదేశానికి సంపూర్ణ స్వతంత్రం ఇవ్వాలని మన రావి నది ఒడ్డున తీర్మానం చేశారు కదా కాన్పూర్లో. మరి దాని ప్రకారమే స్వాతంత్రం కోసం వచ్చినాక నవంబర్ 26, 1949 అయిన తర్వాత మరి జనవరి 26 నాడు మరి తీర్మానం చేసుకున్నారు కదా స్వాతంత్ర రిపబ్లిక్ ఇండియా. అంటే ఇన్ని విషయాలు తెలుసుకోకుండా సామాన్యమైన మనుషులు ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యేటువంటి అవకాశం భారత రాజ్యాంగంలో కల్పిస్తున్నారు. నెహ్రూ లాంటి వాళ్ళు మరి వాళ్ళ నాయన మోతీలాల్ నెహ్రూ కదా స్వాతంత్రం వస్తే ఎట్లాంటి స్వాతంత్రం రావాలి, ఎట్లాంటి రాజ్యాంగం మేము నిర్మించుకుంటామని వాళ్ళ థాట్స్, వాళ్ళ ఒపీనియన్స్, భారత రాజ్యాంగం ఎట్లా చేసుకుంటామని ఏఐసిసిలో ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఆ మీటింగ్లలో తీర్మానాలు చేసి లండన్ పంపారు కదా. దాని ప్రకారం అంబేద్కర్ రాజ్యాంగం రాశాడు కదా. ఇలా అవసరం అనుకుంటే మీరు యూట్యూబ్లలో, వాట్సాప్లలో చూడరు ఇలాంటి విమర్శ చేసి ఇలా మాటలు మాట్లాడితే చాలా బాధ కలుగుతుంది. 61 సంవత్సరాలు అయింది ఆయన చనిపోయి. ఇవాళ 50-60 సంవత్సరాలు లేని వాళ్ళు కూడా ఎవరి మీద విమర్శ చేసుడు, వాళ్ళ ఫ్యామిలీ మీద విమర్శ. కాంగ్రెస్ కాదట, కాంగ్రెస్ అట, తుర్కోళ్ళ కాంగ్రెస్ అట. ఇవాళ అట్లా మాట్లాడచ్చా? ఇవాళ ఛాయ్ హోటళ్ళల్లో అమ్ముకున్న వాళ్ళు, రైల్వే స్టేషన్లో పనిచేసిన వాళ్ళు భారత ప్రధానమంత్రి కాగలిగినట్టే భారత రాజ్యాంగంలో ఎన్నో అవకాశాలను ముందుకెళ్ళి తీసుకుపోతాం. ఎట్లా ప్రాజెక్టులు కడతాం, ఎట్లా యూనివర్సిటీలు పెడతాం, ఎట్లా ఉపాధి కల్పిస్తాం, ఎట్లా దేశాన్ని ప్రపంచంలో పెద్ద ఆర్థిక శక్తిగా చేయగలుగుతాం అనేటువంటి ఆలోచన చేయాలి. కానీ
నెహ్రూని విమర్శించడు, కాంగ్రెస్ను విమర్శించడు, ఇది కరెక్ట్ కాదు. ఇవ్వాలన్నా మీరు భారతదేశంలో అతి గొప్పనైనటువంటి నాయకుడు 61 సంవత్సరాల క్రితం ప్రాణత్యాగం అంటే ఆయన చనిపోయినటువంటి గొప్ప నాయకుడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ. వారి నెహ్రూను విమర్శించేవాళ్ళు, కాంగ్రెస్ను విమర్శించేవాళ్ళు, దేశాన్ని విమర్శించేవాళ్ళు. దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు దేశంలో ఏమున్నది? శవం మీద కప్పే ఒక సైన్ బట్ట తయారు చేసే యంత్రం లేదు భారతదేశంలో. ఇవాళ దేశం ఎక్కడికి వచ్చింది? ప్రపంచంలో 4వ 5వ దేశంలో అంతరిక్ష యానంలో మనము చంద్రమండలం యాత్ర చేయగలిగేంత వచ్చింది. వచ్చి స్విచ్ వేయగానే గొప్పతనం. దాన్ని నిర్మించినోడు ఎవరు నిర్మించండి, అది త్యాగం చేసి అనేది అవసరం లేదా? ఆలోచించుకొని మంచి కూల్గా ఆలోచించుకొని పాజిటివ్గా ఆలోచించుకొని భారతదేశాన్ని గొప్ప దేశంగా చేయడానికి మీకు అవకాశం ఉన్నది. దాని గురించి ఆలోచించుకొని కిందికి వెళ్ళి చెప్తున్నా ఢిల్లీ దాకా, గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఆలోచించాలని సందర్భంగా నా మనవి చేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి కాంగ్రెస్ సోదరులందరికీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా నమస్కారాలు తెలియజేస్తూ సెలవుకుంటున్నాను.